అందుకే అంటుంది నేను తెలివి ఉన్నోడిని అని. కానీ నువ్వే ఎడుతున్నావు ఇప్పుడు. ఫస్ట్ బాబా, సెకండ్ రాకేష్. నిజంగా భలే ఆ ఛానల్ వల్ల కానీ, లేకపోతే నువ్వెవరు నేనెవరు అంతే మరి. అవును కనుక నేను నీకు ఒక మంచి పని చెప్పానా? రోజు 1 గంట చెప్పులు కుడితే 1000 రూపాయలు వస్తాయి. జోల్డ్ షాప్ నువ్వు పెట్టించు, నేను కూర్చుంటా. నేను ఎక్కడ కూర్చున్నా జనాలు వచ్చేస్తారు, టెంపుకు మరి వచ్చేస్తారు. నువ్వు చేత్తో కూడా దాన్ని సెట్ చేసి నువ్వు చూడు, హైలైట్ కనుక నువ్వు సూపర్. తెలివైందాని నువ్వు. నాకంటే తెలివైందాని కనుక నువ్వు. ఇంకొంచెం కట్టు, ఇంకొంచెం కడితే ఇంక ఊడదు. ఇంకా నీకు చెప్పు ఊడమన్నా ఊడదు, అది నువ్వు ఊడగొట్టినా ఊడదు. అక్కడ కట్టొద్దు. వద్దు కనుక అక్కడ. నేను చెప్పింది నువ్వు వినకనే ఇట్టున్నావు చూడు. నేను చెప్పింది వినుంటే నువ్వు ఎప్పుడో బాగుపడేదానివి. వద్దు అంటే నువ్వు ఆడ కట్టుకోకూడదు కనుక, ఇక్కడే కట్టేయాలి. ముడి అక్కడే వేయాలి నువ్వు. అక్కడ వద్దు, ఇక్కడే కట్టే ముడి. మళ్ళీ అడ్డు దానికి నీ కాళ్ళకి తగిలింది అనుకో, కింద పడతావు నువ్వు. ₹100 పెట్టి చెప్పులు కొనుక్కో కనకం అంటే వినట్లేదు చూడండి. ఎన్ని కష్టాలు వచ్చినాయి కనకం నీకు. నేను వచ్చిన తర్వాత సుఖం వచ్చింది, నీకు కష్టాలు రాలా. జోడు తెగిపోతే కొనుక్కోవాలి. అయ్యో అమ్మాయి వీడియోలు కొట్టుకుంటున్నాను, అమ్మకి ఫోన్ 200 కదా అనేసి 7 పెద్దగా ఏడు. నేను పెద్దగా ఏమి ఏడవను, ఎవరితో కూడా ఏడవను. అందరూ బాగుండాలి, నా వల్ల బాగుండాలి అని కోరుకుంటాను. నేను బాగుండాలి అని నువ్వు కోరుకుంటే 4 రోజులు నాకు ఫ్రీగా. మరి ఇన్నాళ్ళ నుంచి ఏం చేస్తున్నావు? ఇన్నాళ్ళ నుంచి నువ్వేం చేస్తున్నావు? చేసి ఏంటి? ఇన్నాళ్ళ నుంచి నేను బండి మీద అందరే కదా బండి మీద తిప్పి ఊళ్ళో హైదరాబాద్లో తిప్పితే 100 ఇస్తున్నాను, బయట క్యాంప్కి వెళ్తే 500 ఇస్తున్నాను. అర్థమైందా? నీకే కదా తెలియదు. కనుక నా టైం అంతా నీకే ఇచ్చేసినా కనుక. ఎందుకు ఎందుకంటే ఎందుకు ఏం ఉపయోగం ఇచ్చి? మనం వీడియోల గురించి కాదు కనుక ఫ్రెండ్షిప్ అయింది. మన మాట తీరు మంచిగా కలిసి అప్పుడు మనం ఫ్రెండ్స్ అయినాం. వీడియోల గురించి మనం కలవలేదు. వీడియోల గురించి మనం కలవాలి, ఆ తర్వాతే వీడియోలు మొదలు పెట్టినాం. నా తెలివి నేను కూడా చూపించుకోవద్దా కనుక? నీకు చీర పెడతా కనుక. పట్టు చీర పెట్టాలి, ఫస్ట్ నైట్ నేనే అక్కడ ఉండాలి. నిన్న మల్లెపూలు కొనుక్కున్నావు, వెయ్యి తలకి తెచ్చుకుందండి. మల్లెపూలు చాలా ఇష్టంగా పెట్టుకోవడం మర్చిపోయింది. అబ్బా ఏం తెంపినావు కనుక అసలు దారం, దాన్ని సూపర్. ఇంకేసుకోమ్మా, చెప్పేసుకో. అబ్బా చెప్పు రెడీ అయిందిరా నాయన. ₹100 సేఫ్. ఆ ఎక్సర్సైజ్లు ఇంట్లో చేయాలి, రోడ్డు మీద కాదు. ₹100 సేఫ్ అయినాయిగా. బాగుందా? కంఫర్ట్గా ఉందా ఇప్పుడు? నా వల్ల మంచి ఐడియా ఇచ్చానండి. దారం కట్టుకుంటే చెప్పు అటు ఇటు కదవదు. నీకు ₹100 సేఫ్ అయితే అనగానే దారం కట్టేసుకుందండి కనకం.